వైసీపీ హయాంలో చోటు చేసుకున్న తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు చిన్నదిగా చెప్పుకొచ్చిన జగన్ సంగతి దేవుడే చూసుకుంటాడని మంత్రి లోకేష్ అన్నారు. లక్షల కోట్ల జనం సొమ్ము దోచుకున్న జగన్కు వెంకన్న హుండీ దోపిడీ చిన్న చోరీలా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. అది మహాపాపం అని గ్రహించాలని హితవు పలికారు. తిరుమల శ్రీవారిని జగన్ అవమానించడం దుర్మార్గమని మండిపడ్డారు. పరకామణి కేసెస్లో చిన్న చోరీ 9 నోట్లు $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ, అది చోరీ. దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? పోనీ దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి, కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నా. దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట. అయ్యా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు స్వామి, మా అవసరం లేదు ఇక్కడ. ఇంకా అంటే ఎంత అన్యాయం చూడండి. దేవుడిని పట్టించుకోడు, ప్రజల్ని పట్టించుకోడు. వాళ్ళ పార్టీకి చెందిన ఒక వ్యక్తి చనిపోయాడని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఇంకొక ఇద్దరిని చంపాడు. వాళ్ళు రప్ప అంటే మొన్నే కుర్చీ మరత పెట్టాం. 29 ఎన్నికలు వచ్చే గల సినిమాలో ఎండ్ కార్డు ఉంటుంది కదా, అలా వాళ్ళ పరిస్థితి ఉంటుంది.